ఆల్ఫోర్స్ విద్యా సంస్థల తరఫున స్వాగతం పలుకుతున్నాం. మరి మీ అందరికీ కూడా తెలిసిందే, ఆల్ఫోర్స్ 1991లో స్టార్ట్ అయ్యే రకంగా ముందుకు వెళ్తుంది. ఇక్కడ మనం అందరం కూడా గమనించాల్సింది, ఈ నరేందర్ రెడ్డి జగిత్యాల ముద్దు బిడ్డ, మా గ్రామంలో మనం ఉన్నాం. సో ఎందుకు మరి మనం ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీలో వెళ్ళకూడదు? శాసన మండలిలో ఒక చదువుకున్న వాళ్ళు మనలాంటి వాళ్ళు ఉండి ఈ తెలంగాణ విద్యారంగాన్ని ఇంకా మనం దేశంలోనే అగ్రగామిగా చేసే దిశగా ప్రభుత్వంతో మనం ఎందుకు ముందుకు వెళ్ళకూడదు అని చెప్పేసి ఒక ఆలోచనతో మా పూర్వ విద్యార్థులు, తల్లిదండ్రులు, శ్రేయోభిలాషుల సలహాల మేరకు మరి రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీలో పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నాను. దానికి ముందుగా జీవన్ రెడ్డి గారి సలహాలు కూడా తీసుకున్నాము. ఎందుకంటే మరి వారు మళ్ళీ లైన్లో ఉంటారు, ఎందుకంటే గురువు లాంటి వాళ్ళు, పెద్దవాళ్ళు, మాకు మంచి సంబంధాలు ఉన్నవాళ్ళు. సో తమ్మి నేనైతే లైన్లో ఉండను, ఆల్ ద బెస్ట్ అని చెప్పి ఉన్నారు. సో దాన్ని ఆసరిగా తీసుకొని మరి ముందుకు వెళ్ళడం జరిగింది. తప్పకుండా మరి అవకాశం ఇస్తే నిరుద్యోగుల పట్ల, ఉద్యోగుల పట్ల, తర్వాత విద్యారంగం ప్రైవేటు గవర్నమెంట్ అన్న తేడా లేకుండా ఇంకా ఏ రకంగా ముందుకు తీసుకెళ్ళాలి అని తప్పకుండా దాని పట్ల మరి శాసన మండలిలో మనం నా వాయిస్ను వినిపిస్తూ మరి ఎంతో అనుభవం 30 సంవత్సరాల నుంచి ఉన్నదాన్ని ఉపయోగించి తప్పకుండా మరి దీనిలో ఈ రంగంలో నేను న్యాయం చేయగలను అనే నమ్మకంతో మరి మీ అందరి ఆశీస్సుల కొరకు ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ప్రస్తుతానికైతే ఏ పార్టీకి సంబంధం లేకుండా ఎన్రోల్మెంట్ చాలా విగరస్గా స్టార్ట్ చేశాం. మాకున్న పూర్వ విద్యార్థులు, తల్లిదండ్రులు, ఎక్కడ మీటింగ్ వెళ్ళినా నేను ఒక సగం మంది, సార్ నేను మీ స్టూడెంట్ అన్న వాళ్ళు ఉన్నారు, లేదా మా అబ్బాయి మీ స్టూడెంట్ అన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా స్వాగతిస్తున్నారు, చెప్తున్నారు మీలాంటి వాళ్ళు రాజకీయంలో రావాల్సిందే, సార్ ఇప్పటికీ ఆలస్యమైంది, తప్పకుండా మేము మీకు పూర్తి మద్దతు ఇస్తాం రండి అని చెప్పేసి. సో ప్రస్తుతానికి ఏ పార్టీకి మనం లేకుండా, ఎందుకంటే పార్టీస్ అన్నీ కూడా అంత ఈజీగా ఇప్పుడేం వాళ్ళు స్పష్టంగా చెప్పరు, మనం దాన్నే నమ్ముకొని ఉండే ఆలోచనలో కూడా నేను లేను. ఏది లేకపోయినా ఇండిపెండెంట్గానే అయినా పర్వాలేదు, ఖచ్చితంగా ఈసారి పోటీ చేయాలి, గెలిచి తీరాలి. మరి ఈ తెలంగాణ విద్యారంగం పట్ల పూర్తి అవగాహన ఉన్న నేను రాబోయే రోజుల్లో దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలన్న భాషతోటి రావడం జరిగింది. మరి జగిత్యాల జిల్లా వాసినైన నేను ఫస్ట్ ప్రెస్ మీట్ నేను ఇక్కడ పెడుతున్నాను. కరీంనగర్లో కూడా ఇంతవరకు నేను అక్కడ ప్రెస్ మీట్ పెట్టలేదు. ఇక్కడే ఎందుకంటే నా పుట్టిన గడ్డ జిల్లా జగిత్యాల కాబట్టి ఇక్కడి నుంచే మొదలు పెట్టాలి అని చెప్పేసి మా ఫ్యామిలీ మెంబర్స్, తర్వాత మా జూనియర్ కళాశాల యాజమాన్యాలు, డిగ్రీ కళాశాల యాజమాన్యాలు, తర్వాత నేను కలిసేది మీతోటి. అంటే పూర్తిగా నేను మనని ఒక కుటుంబం లాగా భావిస్తున్నాను. ఒక ప్రెస్ మీడియా అన్న భావన కాకుండా నా కుటుంబ సభ్యుల్లాగా మరి మిమ్మల్ని భావిస్తూ ఈరోజు మీతో ఈ విషయాన్ని పంచుకుందాము. తర్వాత మీ యొక్క సూచనలు, సలహాలతో ఇంకా ముందుకు వెళ్దాము. ఎలా అయితే మా విద్యా సంస్థలకు మరి ఇన్ని సంవత్సరాల్లో మీరు సపోర్ట్ చేసి ఉన్నారో నేను చూస్తున్నాను కదా. ప్రతి సంవత్సరం మేము ఎన్ని యాక్టివిటీ చేసినా కూడా ఆల్ఫోర్స్ పట్ల అందరు సానుకూలంగా ఉంటూ మంచి సపోర్ట్ అందించారు. మరి నేను రాజకీయ రంగంలో అడుగు పెడుతున్న నాకు మీ యొక్క విషెస్ కూడా ఉండాలని కోరుకుంటూ, మీ యొక్క సంపూర్ణ సహకారం ఇదే విధంగా ఉండాలని కోరుకుంటూ, మరి తప్పకుండా ఇక్కడి నుంచి మరొక విద్యా కుసుమం రాజకీయ రంగంలో తప్పకుండా ఒక ఫ్యూచర్ జనరేషన్కి ఉపయోగపడే విధంగా, ఓకే మనం ఒక అవుట్డేటెడ్ వల్ల కాకుండా, నాకున్న సంబంధాలు ఎలాంటిదంటే నేను ఒక కేజీ పిల్లవాడిని, నర్సరీ పిల్లవాడు కూడా స్కూల్కి వెళ్తే నా దగ్గరికి సార్ హవారీ ఉంటాడు. అట్లాగే మా స్టూడెంట్ వాళ్ళ తాత కూడా నరేందర్ రెడ్డి అని చెప్పేసి వస్తుంటాడు. అంటే ఒక 3 తరాల జనరేషన్లతోటి సత్సంబంధాలు మెయింటైన్ చేస్తున్నామని. నన్ను ఎవరు కూడా సీనియర్ అని చెప్పరు, జూనియర్ అని చెప్పరు, అర్థం కాదు. నేను సార్ వయసు ఏంది తెలియకుండా నేను మెయింటైన్ చేస్తున్నాను కాబట్టి